చెట్టు నీడ ఉన్న బైబిల్లో స్వర చెట్టు నీడ ఉంది. అవి అంటాయి గుచ్చబడతాయి, నలుగుగొట్టబడతారు, బాధించబడతారు, వేదన చెందుతారు, నలిగిపోతారు, అప్పులు అవుతాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానం వస్తాయి, అపజయాలు, ప్రియులార నీచ కార్యాలు, దుర్భరమైన జీవితం. ఇక వాటిని ఎంతకాలం ఉంటావు? వాటిని విడిపెట్టు, ఆగో, కాస్త ఆగో. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నావా? అసలు నీ జీవితం ఎటుపోతుందో అర్థమవుతుందా? తెల్లవారుతుంది, తింటున్నాం, పని చేసుకుంటున్నాం, పొద్దుగుతుంది, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, ఇంకేదేనా? ఆశీర్వాదాలు లేవు, దీవెన లేదు, అభివృద్ధి లేదు, మహిమ లేదు, పిల్లల కలిసించే పరిస్థితి లేదు. ఇక ఆగో, ప్రభువులోకి రా, నీడకు రా. సిలువ నీడకొస్తే జీవితమే మారిపోతుంది, బ్రతికే మారిపోతుంది. ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు నా దేవుడు, నిన్ను బలపరుస్తాడు. దేవుని సంగమా, ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన మీరు, నేను, మనందరం కూడా హెష్బోనులోకి రమ్మని పిలుస్తున్నారు. ఎందుకయ్యా హెష్బోనులోకి అంటే, ఒకటి, అది మొర్ర పెడుతుంది. నెంబర్ 2, అక్కడ కన్నీటి ప్రార్థన అనుభవం ఉంది. నెంబర్ 3, అక్కడ నీడ ఉంది. వెళదాం, జీవితాలు మార్చుకుందాం, బ్రతుకు మార్చుకుందాం, ప్రభువులోకి వద్దాం, ఆయన మీద ఆనుకుందాం. ఆ నీడను సేద తీర్చి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. ప్రభువులోకి వద్దాం. నా తండ్రి అట్టి ధన్యత మనందరికీ దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్.